తాగునీటి అవసరాలకు 23 టీఎంసీ ఆఫ్ వాటర్ అందుబాటులో పెట్టడం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్గా తయారవుతుంది. అంటే ఇక్కడి నుంచి 3 బిట్ల కింద ఒకటి కృష్ణ పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. గోదావరి కృష్ణ అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి, అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్లి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళచ్చు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార, ఇది కూడా 2-వే ప్రాజెక్ట్. ఇది ఈ రెండు కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉండదు. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే 50 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ, చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ 3 గార్జెస్ డ్యామ్, దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది. అందుకే ఇది చూసినప్పుడు 93 మీటర్లు డయాఫామ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్స్, అలాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని యజ్ఞంలాగా చేశాం. 2014 నుంచి 19 వరకు రేయింబుగుళ్ళు పనిచేశాం. ఫస్ట్ నాకుండే అనుభవంతో ఆ రోజు 2014లో నేను ముఖ్యమంత్రి అవుతానే 7 మండలాలు తిరిగి ముంపుకు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయని గట్టిగా చెప్పాం. దాంతో కేంద్రం కూడా ఫస్ట్ కేబినెట్ పెట్టుకొని 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం. ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం. అదే మరిగా మీరు హెడ్ వర్క్ పనులు చేస్తూనే పైన కిందన కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ 2 కూడా కంప్లీట్ చేశాం. డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. ఇంకొక పక్కన 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫామ్ వాల్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆ పనులన్నీ జర్మన్ కంపెనీ బావర్ ఆ రోజు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. స్పిల్వే గేట్స్ డిజైన్స్ అన్ని సిద్ధం చేసి గేట్లు కూడా అమర్చాం. అదే మరిగా ప్రతి ఒక్క పని కూడా PPA సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆమోదిస్తూ వచ్చారు. అన్నీ కూడా చేసి 72% వర్కులు పూర్తి చేశాం. 28 సార్లు నేను క్షేత్రస్థాయికి వచ్చాను. 82 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశాను. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశాం. ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం 2019 రావడం
19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్టర్ని మారుస్తున్నామని. బలవంతంగా జూలై 29, 2019లో నోటీసు ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ని పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. మనం ముందే చెప్పాను నేను, ఈ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గంగా. ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు. దీంతో మొత్తం కలిసి మీరు చూస్తే ఆగస్ట్, అక్టోబర్లో 2020లో వరదలు వచ్చాయి. ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది. డయాఫామ్ వాల్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత